హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మా సంఘ సభ్యులకు ఒక మంచి విషయం చెప్పాలని అయితే వీడియో చేస్తున్నాను. అదేమిటంటే సంఘ సభ్యులు తీసుకున్న లోనుకు వడ్డీ తక్కువ పడాలంటే ఏం చేయాలి, ఏ విధంగా కట్టుకోవాలనేది అయితే నేను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. మీకు రూపాయి వడ్డీ ఉంటుందండి. ఎట్లయినా కూడా మీరు లక్షకి ఇప్పుడు 10 లక్షలు తీసుకుంటే 10,000 లోన్కి వడ్డీ ప్రతి నెల ఏం చేస్తుందంటే, మనం అలా 10 లక్షలు తీసుకున్నాము, మనం కిస్తీ పెట్టుకునే దాన్ని బట్టి తగ్గుకుంటూ వస్తుంది. ఫస్ట్ అయితే 10,000 పడుతుంది, ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. అవన్నీ కూడా మన దాంట్లోనే కలిసిపోతాయి, అసలులా కలిసిపోతాయి. ఒక నెల కట్టకపోయినా కూడా అసలు కలిసిపోయి వడ్డీ ఎక్కువ పడుతుంది మనకి. ఇప్పుడు ఈ నెల కిస్తీ కట్టలేదనుకో, ఒక్కరు కట్టకపోయినా కూడా ఇప్పుడు 10 లక్షలకి వాళ్ళు 20 నెలలు 30 నెలలు పెట్టుకున్నారనుకోండి. 30 నెలలు పెట్టుకున్నప్పుడు అందులో ఒక్కరు కట్టకపోయినా కూడా దానికి సంబంధించిన వడ్డీ ఏమవుతుందంటే అసల్లో యాడ్ అయిపోతుంది. అసలు నుండి మళ్ళీ ఆ అసలుకి వడ్డీ పడుతుంది. అట్లా వడ్డీ పెరిగిపోతుంది. అదే మీరు వడ్డీతోటి అసలు కిస్తీ కట్టుకోవాలి. ఇప్పుడు మేము 1,35,000 తీసుకున్నాము, నెలకు 5,300 పడుతుంది. 300 వడ్డీకి కట్టేస్తాము, 5,000 కిస్తీ కట్టుకుంటాం. ఆ విధంగా తగ్గుతుంది. అందులో ఎవరైనా కట్టలేని పరిస్థితి ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ అసలు కట్టని అమౌంట్కి మళ్ళీ వడ్డీ ఎక్కువ పడి ఆ వడ్డీ అసల్లో యాడ్ అయ్యి మళ్ళీ ఆ అసలుకి మళ్ళీ వడ్డీ, అంటే ఇప్పుడు ఈ నెల కట్టలేదనుకోండి 10,000 వడ్డీ పడుతుంది, వచ్చే నెల 9,000 పడుతుంది. 9,000 పడినప్పుడు ఏమవుతుంది, కడితే 9,000 పడుతుంది, కట్టకపోతే మళ్ళీ 10,000 పడుతుంది. మళ్ళీ ఆ 10,000 దీనికి యాడ్ అవుతాయి, అసలుకి యాడ్ అవుతుంది. 10 లక్షలు 10,000కి మళ్ళీ వడ్డీ పడుతుంది. 10 లక్షలు 10,000 అంటే 11,000 పడుతుంది. అట్లా మీకు తెలియదు అన్నట్టు. బ్యాంకుది ప్రాసెస్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే బయట తీసుకున్న 2 రూపాయల వడ్డీ పడుతుంది. మీకు హెచ్చు తగ్గులు కట్టినట్లయితే, కరెక్ట్గా కట్టినట్లయితే మనం 25 నెలలు మినిమం 20 నుండి 25 నెలలే మీరు కిస్తీలు పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్నట్లయితే మీకు తీసుకున్న లోన్కు వడ్డీ తక్కువ పడుతుంది. కరెక్ట్గా ఇన్ టైంలో మీరు 10వ తారీఖు తీసుకొని 5వ తారీఖు కట్టిండ్రు అనుకోండి, ఒక రోజు బిఫోర్ 2 డేస్ ముందు కట్టిండ్రు అనుకోండి, వడ్డీ తక్కువ పడుతుంది. అదే తీసుకున్న డేట్ దాటిపోతే వడ్డీ పెరుగుతుంది. వాస్తవానికి ఏంటంటే వడ్డీ లేని రుణం కూడా వర్తించదు మీకు. వడ్డీ లేని రుణం వర్తించేది ఒకటి, వడ్డీ ఎక్కువ పడుతుంది. ఒకరు కట్టకపోయినా కూడా ఎక్కువ పడుతుంది. అందులో అసలు యాడ్ అవుతుంది కాబట్టి వడ్డీ ఎక్కువ పడుతుంది. లాస్ట్కి మీకు తెలియదు ఎన్ని 25 నెలలు పెట్టుకున్న తర్వాత ఇట్లా కూడా చేసుకోవచ్చు. 25 నెలలు కిస్తీ ప్రకారం కట్టుకుంటూ పోయి తర్వాత ఒకేసారి అమౌంట్ వడ్డీని ఒకేసారి కట్టుకోండి, అట్లా కూడా సేవ్ అవుతుంది. ఆ విధంగా కట్టుకున్నా కూడా వడ్డీ మళ్ళీ లోన్ తీసుకోవచ్చు. అట్లా మీరు అలా కట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఈ నెల కట్టలేదు, వచ్చే నెల యాడ్ చేసి కడతానంటే ఈ వడ్డీ కట్టాలి, ఆ వడ్డీ కట్టాలి. అందుకే మీరు సాధ్యమైనంత వరకు లోన్ కట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా అయితే వడ్డీ పడదు. మీరు మంచిగా కట్టుకున్నా కూడా బ్యాంక్ వాళ్ళు కూడా మంచి ఉద్దేశం ఉంటే మళ్ళీ లోన్ కూడా త్వరగా ఇస్తారు. అది కూడా మెయిన్ ఉంటుంది మీకు అవసరానికి బట్టి. కొందరు అయితే మా బ్యాంక్ వడ్డీ ఎంత పడ్డా పర్లేదని లోన్లు తీసుకొని బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. చిన్న చదువుకైనా దేనికైనా యూజ్ ఉంటుంది. మనం కట్టుకునే దాని విధానం బట్టి మంచిగా కట్టుకుంటే వడ్డీ పడదు. ఈ విధంగా మీకు కట్టుకున్నట్లయితే వడ్డీ పడదు. మరి ఓకేనండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోలో ఉన్న మీకు ఇంకేమైనా అర్థం కానట్లయితే వడ్డీకి సంబంధించి ఇంకేమైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలు ఎప్పుడు కానీ సంఘాలకు సంబంధించిన వీడియోలను పూర్తిగా చూడండి, అట్లయితేనే మీకు అర్థమవుతుంది. సంఘం గురించిన అనుమానాలు చాలా ఉంటాయి, అవి చెప్పలేనివి. అవి ఎప్పుడు ఏ ఆలోచన వచ్చేది కూడా ఉండదు, చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా చూడాలి. ఏదైనా కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేస్తే నేను దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను. ఓకేనండి. మరి పూర్తిగా చూడండి, లైక్ చేయండి తప్పకుండా, మరొక నలుగురికి వెళ్తుంది కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ప్రో చేస్తున్నారు, ఇక ముందు కూడా అట్లా ప్రో చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఓకేనండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్. మరి